హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? ఏ 3 ట్రాక్ స్లైడింగ్ ఫ్రేమ్ తయారీ విధానం ఫుల్ వీడియో అనమాట. మనం అయితే కరెక్ట్ కొలత పెట్టుకొని ఈ విధంగా అయితే 3 ట్రాక్ మనం కటింగ్ అయితే చేద్దాం. ఇలాగైతే మనమైతే కొలత పెట్టుకొని ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా 3 ట్రాక్ కటింగ్ అయితే చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా అయితే మనం కటింగ్ మొత్తం ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే వీటికైతే మనం ఫుల్ రేక్ అయితే ఐరన్ రేక్ అయితే వేసుకుందాం. చూడండి, ఇలాగైతే మనం కరెక్ట్ కొలత పెట్టుకుని అయితే మన డ్రిల్ మిషన్తో బిట్ వేసుకొని కరెక్ట్గా కొలత వేసుకొని కరెక్ట్ సెంటర్ అయితే మనం హోల్ అయితే మనం కమెంట్ బిగించేస్తాం కాబట్టి ఆ బిగించే హోల్ అయితే మనం కరెక్ట్గా అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే మనం హోల్ అయితే వేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా అయితే హోల్ అయితే వేసుకుందాం. ఈ విధంగా కరెక్ట్గా మనకు దాంట్లో క్యాప్ కూడా వచ్చింది అనమాట. అది ఫుల్ వీడియో తర్వాత పెడతాం మీకు. ఈ వీడియో అయితే చూడండి, రెండు పక్కల అయితే మనం కరెక్ట్గా అయితే బెజ్జ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనమైతే ఫుల్ రేక్ అయితే పెడదాం. ఏ రేక్ అయితే చూడండి, ఈ రేక్ అయితే మనం ఫుల్ రేక్ అయితే పెట్టాలి. ఈ లావు మనం పెట్టి ఉండాలన్నమాట రేకు. అప్పుడు ఫ్రేమ్ మనం బలంగా అయితే ఆగిద్ది. కరెక్ట్గా అయితే మనం చూసుకొని రేక్ కరెక్ట్గా అయితే పెట్టాలి హోల్లో. చూడండి, ఈ విధంగా అయితే కరెక్ట్గా అయితే పెట్టుకోవాలి మనం. చూడండి, కట్టి కాకుండా కరెక్ట్గా సెంటర్ అయితే రావాలి. మనం హోల్ వేసేదాన్ని బట్టి ఉంటుంది మన రేక్ ఏ విధంగా అయితే వేసామో. చూడండి, కరెక్ట్గా సెంటర్ అయితే మనం ఈ విధంగా అయితే చూసుకొని వేయాలన్నమాట. కాకపోతే సెంటర్ క్రాష్ పడిపోద్ది. అది కరెక్ట్గా సెంటర్ వేసుకోవాలి. మనం బ్యాచ్ వేసుకునేది కరెక్ట్గా వేసుకోవాలి. మనమైతే ఈ విధంగా అయితే మనం స్క్రూలు వేసుకోవాలన్నమాట. మన దగ్గర జింక్ స్క్రూలు కానీ బ్లాక్ స్క్రూలు కానీ ఏ స్క్రూ ఉంటే ఆ స్క్రూ అయితే మనం కరెక్ట్గా రేక్ ఎంత ఉందో అంత పక్క మనం కరెక్ట్గా అయితే వేసుకోవాలి. మనకైతే ఫుల్ రేక్ ఉంటుంది. అటు ఇటు 4 స్క్రూలు అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఫ్రేమ్ బలంగా అయితే ఆగిద్ది అనమాట. సెంటర్లతో మనం అయితే ఈ విధంగా అయితే కరెక్ట్గా వేసుకోవాలి స్క్రూ అయితే. చూడండి, ఈ విధంగా అయితే మన బ్లాక్ స్క్రూ అయితే 2 పక్కల 4 పక్కల అటు ఇటు ఫ్రేమ్కి వచ్చి రెండు హోల్స్ అయితే సరిపోతాయి. 4 పక్కల 8 హోల్స్ అయితే సరిపోతాయి. చుట్టూరు ఫ్రేమ్ చుట్టూరు 8 హోల్స్ సరిపోతుంది. మనం కరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే మనం చూసుకొని కొలత అయితే నీట్గా వేయాలన్నమాట. చూడండి, మనమైతే నెంబర్ ప్రకారం 4 పక్కలు వేసుకొని మనమైతే వెల్డింగ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే వెల్డింగ్ మిషన్ ఆన్ చేసుకోవాలన్నమాట. అది కరెక్ట్గా హీట్ ఎక్కాలి వెల్డింగ్. మనం కరెక్ట్గా అయితే వేసుకొని ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా అయితే వెల్డింగ్ మిషన్ ఆన్ చేసుకొని ఈ విధంగా అయితే మన క్లాంప్ అది ఉంటుంది అనమాట. మన క్లాంప్లు ఇస్తామన్నమాట. చూడండి, 4 పక్కల ఫ్రేమ్ ఈ విధంగా అయితే పెట్టాలి. మనకేమో క్లాంప్ కరెక్ట్గా అయితే చూడండి అలా దిగిందో బ్లేడ్. అది పెద్ద మిషన్ కాబట్టి కరెక్ట్గా ఫ్రేమ్ కదలకుండా మేమైతే నొక్కాలన్నమాట. కింద దిగుతుంది చూడండి, ఆ విధంగా అయితే మనం వేసుకోవాలన్నమాట. చూడండి, యూపీవీసీ ఫ్రేమ్ అయితే కరుగుతుంది అనమాట. అది ప్లాస్టిక్ కాబట్టి కరువుడు అయితే మనం కరువులతో కరెక్ట్గా అయితే వెల్డింగ్ అయింది అనమాట. అది చూడండి, ఏ విధంగా అయితే ఆ బ్లేడ్ అయితే చూడండి ఈ విధంగా అయితే వెల్డింగ్ అయింది అనమాట ఫ్రేమ్. చూడండి, ఆ విధంగా అయితే చూడండి 3 పక్కల అయితే వేసాం. చూడండి, ఈ విధంగా అయితే కరెక్ట్గా అయితే మనం వెల్డింగ్ అయితే అవుతుంది అనమాట. చూడండి, 3 పక్కల ఇంకా ఊడదనమాట. అది చాలా గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. చాలా రేకేస్తుంది కాబట్టి ఇంకా బలంగా ఉంటుంది. ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇంకో పక్క కూడా వేసుకొని 4 పక్కల అయితే వెల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా వెల్డింగ్ చేసుకోవాలన్నమాట. 4 పక్కల చుట్టూ ఫ్రేమ్ మనం కరెక్ట్గా కొలతలు కటింగ్ చేసుకున్న విధంగానే నెంబర్ ప్రకారంగానే మనమైతే ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్న విధంగానే వేయాలన్నమాట. చూడండి, ఫ్రేమ్ అయితే ఈ విధంగా అయితే తయారయ్యాయి అనమాట మనకు కొలతలు బట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఫ్రేమ్కి డోర్ కొలతలు ఎలా తీయాలో అయ్యే విధంగా రెడీ అవుతాయో అయ్యే విధంగా చేయాలో డోర్ కొలతలు ఎలా తీయాలో మనం ఏం చేయాలో ఫుల్ వీడియో నెక్స్ట్ పార్ట్లో మనం పెడతా. మన పేజ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.